హలో ఆల్! అమ్మ రంచి తెలుగు స్టోరీ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు కథ శ్రీపతి లలిత గారు రచించిన ఈ కాలం పిల్లలు. కథలోకి వెళ్ళబోయే ముందు లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది. ఒక్క నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్య, కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా, కదలటం లేదు. నాకు భయంగా ఉంది. ఏం చేయను? విక్రమ్ ఫోన్ కూడా కలవటం లేదు ఏడుస్తూనే అంది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మీ అబ్బాయి కోడలు వేరే వెళ్తున్నారంట కదా? అంతేలేమ్మా, ఈ కాలం పిల్లలు 4 నెలలు అత్తామామలతో ఉండేటప్పటికి ఓర్పు అయిపోయినట్టుంది. ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్ళబోయి కూడా గుమ్మం దగ్గర ఆగింది లహరి, అత్తగారి సమాధానం వినటానికి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వటం ఇష్టం లేకే వెళ్తున్నారు. రేపో ఎల్లుండో పిల్లోడో పిల్లో పుడితే ఇక్కడికే కదా వస్తారు. నేనే కదా వాళ్ళని చూడాలి. అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తుల్లిపడింది లహరి. ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడుగా చెప్పలేదు. అంటే అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు. కోడల ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేకపోయింది. నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తుంది. కానీ తనని చెడ్డ చేయడం లేదు, మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది లహరి. పక్కన ఆంటీని బాగున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను ఉమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్. ఈ కాలం పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు. ఎక్కడ అడ్డు చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద, తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందన్న లహరి మీద చిన్న అలక ఉంది ఉమ్మకి. అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయటపెట్టేది. లహరి ఎంత కలద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టేది ఇద్దరి మధ్య. ఉమా మధ్యతరగతి గృహిణి. భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనే రకం. అలాగని చెడ్డది కాదు. అందరికీ మా అబ్బాయి నా మాట జవ్వదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ. లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండటం, కల్పించుకుని పని చేద్దామన్నా చేయనివ్వకపోవడం, మళ్ళీ ఇంట్లో పని అంతా తనే ఒక్కటే చేస్తున్నానని చెప్పడం కొంచెం చిరాకు తెప్పించాయి. ఉమాతత్వం వేరు. ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని కానీ, ఇల్లు చక్కగా పెట్టుకుంటారని కానీ ఇంట్లో వాళ్ళు పొగిడితే చాలు తట్టుకోలేకపోయేది. అందుకే లహరిని ఏమీ చేయనిచ్చేది కాదు. మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది, ఇంట్లో ఏం పని చేస్తుంది పాపం అనేది. చూసే వాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు. ఈ సంగతి లహరి తల్లి విజయ్కి బాగా అర్థమైంది. ఎంతైనా ఆమె ఒక తల్లేగా. లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వడం, అది వీళ్ళకి ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండండి, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది లహరి తల్లి. ఈ రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి, విక్రమ్ కొత్త ఫ్లాట్కి గృహప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకు కోడలు కొన్న 10,000 పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ 1కి 2 సార్లు చెప్పుకుని తిరిగింది ఉమా. ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి 1 గంట దూరం. అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమా దగ్గరకు అటు లహరి పుట్టింటికి వెళ్ళడం, తమకు కావాల్సినవి చేయించుకొని తినడం, వాళ్ళతో గడపడంతో పెద్ద దూరంగా ఉన్నట్టు ఆ భావం ఎవరికీ రాలేదు. ఉమా చదువుకుంది, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో ఆలసత్వం ఉండేది. ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళడం, గూగుల్ పే చేయడం, ఏటీఎం వాడడం నేర్చుకోలేదు. తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు. పిన్ని మర్చిపోతే ఎలా, ఎవరైనా చూసేస్తే, వాళ్ళు వాడేస్తే ఎలా లాంటి అనుమానాలు చాలా ఎక్కువగా ఉండేది ఉమ్మకి. విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి, ఎమర్జెన్సీ నెంబర్స్ గురించి తెలుసుకోవాలని, మీకు అవి దగ్గరగా ఉంటే మంచిదని కూడా చెప్పేవాడు. నాకెందుకురా ఇవన్నీ, మీరున్నారు కదా అని పట్టించుకునేది కాదు. గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ని సరదా పడ్డా, అక్కడ నాకు తోచదు, వాళ్ళ ఆఫీస్కి వెళితే మనం ఏం చేయాలి అక్కడ, ఆ వంట మనిషి చేసేది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమ. ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి, పాలు లేని కాఫీలు, ఉప్పు కారం లేని వంటలు, రొట్టెలు, సాలెడ్ మొలకలు, వీటితో కడుపు నింపుతుందా? లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సు చీర కాకుండా ఏమిటా షార్ట్ ప్యాంట్స్,
ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళ పైజామాలు ఏమిటి అని భాస్కరం దగ్గర సనుగుతూనే ఉండేది. ఫ్లాట్కి వెళ్ళిన 4 నెలల్లో లహరి కారు కొనుక్కొని ఆఫీస్కి కారులో వెళ్ళేది. చక్కగా బంగారం వజ్రాలు కొనుక్కోకుండా డబ్బులన్నీ వృధా చేస్తుందని ఉమా బాధ. అప్పటికి ఊరుకోక లహరి తల్లితో అంటే, ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు, ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు, వాళ్ళు అనుకున్నది చేయడమే అనేసరికి ఊరుకుంది. భాస్కరం మాత్రం, వాళ్ళు చిన్నపిల్లలు కారు, మనకంటే లోకం బాగా తెలుసు, వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం, నువ్వు అనవసరంగా కల్పించుకొని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవడం తప్ప వేరే ఉండదు అంటుండేవాడు. రోజులు బాగానే గడుస్తున్నాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సంక్రాంతి దగ్గరకొస్తుంది. ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమా ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది. హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కరం. ఉన్నట్టుండి దబాన్న శబ్దం వినిపించింది. ఉమా హాల్లోకి చూసింది ఏమైందా అని. భాస్కరం గుడ్లు తేలేసి నోరు తెరుచుకొని కింద పడిపోయి ఉన్నాడు. అతన్ని అలా చూసిన ఉమ్మకి గుండె ఆగినంత పని అయింది. ఏమండి అంటూ కదిపినా కదలిక లేదు. అతను 2 రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం, అన్నం తినబుద్ధి కావటం లేదనడం గుర్తుకు వచ్చి పక్కవాళ్ళు ఎదురువాళ్ళు పండక్కి ఊరు వెళ్ళారు. గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది. అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. వెంటనే లహరికి చేసింది. లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది. ఒక్క నిమిషం లహరికి ఏం అర్థం కాలేదు. వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్య, కదిపి చూడండి అన్న లహరితో, లేదమ్మా కదలటం లేదు, నాకు భయంగా ఉంది, ఏం చేయను, విక్రమ్ ఫోన్ కలవటం లేదు, ఏడుస్తూనే అంది. అత్తయ్య, విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు. ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు. నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. మీరు దగ్గరగా ఉన్న హాస్పిటల్కి తీసుకునెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమ్మతో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈలోగా మీరు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టేసింది. అవసరం వస్తుందని అనుకున్నాడో ఏమో. ముందు రోజు భాస్కర్ కార్డు తీసి చూపించాడు. ఇక కార్డ్స్ బ్యాగ్లో కొంత డబ్బు తీసుకొని వచ్చేలాగా ఎవరో పిలిచారు. చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మీ భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. చిన్నమ్మ ఫోన్ చేశారు. సార్కి బాలేదట కదా అన్నయ్యలోగా అంబులెన్స్ వచ్చింది. ఇంతలోనే రాజు ఫోన్ మోగడం, అమ్మా సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ చేసింది అనుకుంది. యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లో ఎక్కించారు. తను కూడా ఎక్కింది. రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు. అంబులెన్స్లోనూ వాళ్ళ వైద్యం మొదలుపెట్టారు. బీపీ చూడటం, ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు. ఆసుపత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు. వెంటనే ఒక పెద్ద డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకుని వైద్యం మొదలుపెట్టారు. ఉమని బయట ఉండమన్నారు. సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావడం చూసి తను లేచి అమ్మ మావయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది. ఏమీ కాదు అత్తయ్య, భయపడకండి, విక్రమ్ కూడా వస్తున్నాడు. ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు. తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు. లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మామయ్యకి అడిగింది. బీపీ సడన్గా ఎక్కువై మైల్ స్టాక్ వచ్చింది. అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు. నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగానే నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను. దానితో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులు పూర్తిగా విశ్రాంతి కావాలి. ఇక్కడ 4 రోజులు ఉంచి పంపుతాం. ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్కి మారుస్తాం. చెప్తుంటే పక్కన ఉమా కూడా వింటుంది. మా అత్తయ్య అని లహర చెప్తే ఆయన ఉమ్మని చూసి ఏం పర్వాలేదమ్మా, గండం గడిచింది, మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి, ఒక్కసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రండి అనునయంగా అంటే ఉమ్మ కన్నీళ్లతో నమస్కారం చేసింది. ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు. కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ్మ. విక్కీ అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది. ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు. కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చేయి వేసి, ఇంతలో నర్సు వచ్చి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆయన్ని చూడండి, మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమా లోపలికి వెళ్ళింది. ముక్కుకి నోటికి పైపు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చినా, నువ్వు నాన్నని చూసి ఏడవద్దు, అంతా బాగుందని చెప్పు అన్న కొడుకు మాటలు గుర్తుకొచ్చి నెమ్మదిగా ఆయన చేయి పట్టుకుని, మనం ఇంటికి వెళ్ళిపోతాం, అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది.
బయటికి వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు. ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనీయడం లేదు. అయినా విక్రమ్ వాళ్ళ మామ కొంచెం సేపు ఉంటామంటే లహరి, ఉమ, లహరి వాళ్ళ తల్లి లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది. వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది. గీజర్ వేశాను అంటే ఉమా, లహరి స్నానం చేసి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు, గ్లాసులు అన్నీ అమర్చిపెట్టింది భోజనానికి. అన్నం, కూరలు, పచ్చడి, సాంబార్, పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి, వెళ్ళిపో స్వరూప, రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళాలిగా, టిఫిన్ తిని వెళ్తారు అంది. సరేనమ్మా. పెద్ద సార్ ఎలా ఉన్నారు అడిగింది స్వరూప. బాగున్నారు. నువ్వు ఆటోలో వెళ్తావా? డబ్బులున్నాయా? ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా, ఉన్నాయి. ఆయన ఫోన్ చేస్తే మా ఆయన 10 నిమిషాలు వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయింది. మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమ్మ. ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో, పర్వాలేదా, ఇంట్లో డబ్బులు అవి ఉన్నాయి అంది ఉమ్మ. లేదత్తయ్య, మేము క్యాష్ ఎక్కువ పెట్టం, అన్నీ ఫోన్పేలోనే కదా, ఇంట్లో బంగారం ఉంచాం, ఇంకేం తీసుకుంటుంది, హాల్లోనూ మెయిన్ డోర్లోనూ దగ్గర కెమెరాలు ఉంటాయి. అయినా వీళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి. విక్రమ్, నాన్న వచ్చి భోంచేస్తారు, మీరు వెళ్ళి పొద్దున్నే వెళ్ళాలి కదా, ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకున్న ఉమ్మ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి. తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలియదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది. కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్పించింది. అందుకే తను బతికి బయటపడ్డాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే. వీళ్ళ జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఎంత రాత్రి అయినా వచ్చి వేడిగా అన్ని పనులు చేసి పెట్టి వెళ్ళింది. తన ఇంట్లో అన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి? భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడు విసురుగా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడడం లేదు. పని వాళ్ళకి అలసి ఇవ్వకూడదు అని ఉమ అనుకునేది. కానీ భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి, లహరి వాళ్ళతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక ఫోన్ చేయగానే రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. లక్ష్మి లహరికి ఫోన్ చేసింది భాస్కరం బాబు ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి. లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి. అదే తను చెప్పినట్టు బంగారం, వజ్రాలు కొని ఉంటే ఏం లాభం, లాకర్లో పెట్టడం తప్ప. భాస్కర్ అన్నట్లు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు. వాళ్ళు సంపాదనను ఎలా సుఖంగా ఉంటామా అని చూసుకొని ఖర్చు పెడుతున్నారు. తమ కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనడం, వాళ్ళకి అభిమానాలు లేవు, బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు. ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా? ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్లు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది ఉమ.